2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని లగ్నంలో ఉండటం మూలంగా మరియు 2వ స్థానంలో కుజుడు రాహువు ఉండటం మూలంగా ధనపరంగా మాత్రం చాలా ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. కుజుడు రాహువు బద్ధ శత్రువులు. దీని మూలంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కానీ గురు బలం అనేది ఎక్కువగా ఉన్నది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే మీరు అధిగమించి మీకు ధనపరంగా మాత్రం బెటర్మెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. గురు బలంగా ఉన్నాడు కాబట్టి. శుక్రుడు, సూర్యుడు, బుధుడు 31వ తారీఖు నుంచి వృషభ రాశికి వెళ్తారు కాబట్టి మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరికైతే జన్మ జాతకంలో గురుబలం బాగా ఉంటుందో వారికి మాత్రం ఈ వారాంతంలో మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా కూడాను మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ చూస్తారు. బిజినెస్ని ఎక్స్పాండ్ చేయగలుగుతారు. బిజినెస్లో రాబడేది కూడా ఎక్కువగా ఉంటుంది. మేషరాశి నుంచి బుధుడు వృషభ రాశికి వెళ్తున్నారు 31వ తారీఖు నుంచి. 31వ తారీఖు తర్వాత నుంచి మీరు పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, మీకు చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. 31వ తారీఖు నుంచి మీకు బిజినెస్ పరంగాను, కెరియర్ పరంగాను, హెల్త్ పరంగాను మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.